హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేను ఈరోజు కోనేటిపురం వచ్చాను. కోనేటిపురంలో ఎందుకొచ్చాను అంటే, ఈరోజు పడమట అమ్మవారి అంటే పడమట వారి వెలవెలుపు అమ్మవారు జాతరలో మహోత్సవం కార్యక్రమం అంటే, అమ్మవారికి ఆషాఢం సారె అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. వాళ్ళు చాలా విధంగా, చాలా డప్పులు కళాకారులతో, చాలా విధంగా నృత్యాలతో చాలా అంగరంగ వైభవంగా చేశారు. నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి. ఎందుకంటే ఇలాంటి ఆషాఢ బోనం అనేది చాలామంది ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాదండి. డప్పుల కళాకారులు గానీ, ఈ కోలాటం ఎవరైతే చేస్తున్నారో చూసారో వాళ్ళైతే ఎవరైతే బయట నుంచి రాలేదండి. వాళ్ళ ఆడపడుచులు, వాళ్ళ కోడళ్ళు అంటే పడమట వారి ఆడపడుచులు, కోడళ్ళు వాళ్ళే ఒక టీమ్‌గా గ్యాదర్ అయ్యి వాళ్ళే వర్క్ చేసి, నేర్చుకొని, ప్రాక్టీస్ చేసి వాళ్ళే మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా బాగుంది. ఎందుకంటే ఇంకా వచ్చి డీజే బాక్సులు అనేది ఇంకా డప్పుల కళాకారులతో ఇంకా మనకి వచ్చేసి సింగర్సు చాలా చాలా ఇంటెలిజెంట్‌గా బాగా జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకెలా నచ్చుతదో ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి ఇంకా మనకి స్పెషల్‌గా వచ్చేసి ఏంటంటే, మనం ఇక్కడ చూస్తున్నాం కదా! ఆడపిల్లలు, చిన్న పిల్లలు చక్కగా ఎంత మంచిగా కోలాటం చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. అండ్ వాళ్ళు పడమట వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాలంటీర్స్ వ్యవస్థ బాగా చేస్తున్నారు. అంటే వాళ్ళే ఒక వాలంటీర్‌గా ఉండి, వాళ్ళే వచ్చిన వాళ్ళందరూ డిస్టర్బ్ అవ్వకుండా ఎక్కడైనా ట్రాఫిక్ అయినా గానీ, డప్పుల కళాకారులు గానీ, డీజే బాక్సులు నడిచినప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ అవ్వకుండా అన్ని విధాలుగా బాగా గ్యాదర్ చేశారు వాళ్ళు. వాళ్ళైతే నాకైతే మా బామర్దులు చాలా బాగా వర్క్ చేశారు ఈ టీమ్‌లో. నేనైతే మెచ్చుకుంటాను. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళింది కూడా వాళ్ళే కాబట్టి. అండ్ వాళ్ళు తీసుకెళ్ళిన గ్యాదరింగ్ చాలా బాగుంది. ఎందుకంటే అమ్మవారు చాలా పేరుగాంచిన అమ్మవారు పడమట అమ్మవారంటే. ఎందుకంటే చాలా నమ్మకం. ఇక్కడ నుంచి దాదాపులో మాది కౌతరం గ్రామం. కౌతరం గ్రామం నుంచి ఆ ఊరికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ట్రాక్టర్ మీద పల్లెటూరు సాంప్రదాయంలో 3 ట్రాక్టర్లు వేసి వెళ్ళామండి. ఎండ బాగా వచ్చింది కానీ వెళ్తుంటే రన్నింగ్‌లో గాలి మీద మాకు ఎండ అనిపించలేదు. కానీ మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వచ్చేసి పల్లెటూరు సాంప్రదాయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అప్పుడు ట్రాక్టర్లు మీద వెళ్ళేవాళ్ళు కదా! ఇప్పుడు కార్లు, బైకులు, ఆటోలు ఏసుకెళ్తున్నారు. కానీ అట్లా కాకుండా పడమట అమ్మవారికి పాత సాంప్రదాయంలోనే వెళ్తాము. ట్రాక్టర్ మీద సారీ అంటే లడ్డూలు అన్నీ ఏసుకెళ్తాము అని వాళ్ళు మూఢనమ్మకంతోని ఎళ్లారు వాళ్ళు. చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మరి మీ ఊర్లో ఎలా జరుగుతుందో నాకొకసారి కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానము గానీ, వాళ్ళు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ గానీ, చూసారా అన్నదానము దగ్గరుండి చక్కగా కూర్చొని నీట్‌గా వడ్డిస్తున్నారు చూసారా? వచ్చినోళ్ళు కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఎవరికీ కూడా ఎక్కువ తక్కువ కాకుండా మంచిగా పర్ఫెక్ట్‌గా సరిపోయి కడుపు నిండా తిన్నంత పెట్టి పంపిస్తున్నారు. ఎక్కడ కూడా వృధా అవ్వకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఇది ఇట్లా ఈ కాన్సెప్ట్ చూస్తుంటే ఇప్పటికి 3 సార్లు చెప్పా. చాలా బాగా నచ్చిందని. ఇలా 100 సార్లు చెప్పినా కూడా నాకు తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకు. పడమట అమ్మవారు అని వాళ్ళు అమ్మవారి చాలా ఫేమస్ అయిన అమ్మవారు ఆమె. ఎందుకంటే చాలా మొక్కుబళ్ళు, పోతులు అన్ని రకాలుగా మొక్కుబళ్ళు ఇస్తారు. ఇక్కడ దగ్గర దగ్గరే కాదండి. దగ్గర దగ్గర నాకు తెలిసి 100 కిలోమీటర్స్ దగ్గర వరకున్నా సరే వాళ్ళు వెళ్తానే ఉంటారు. దూరం అని వదిలేయరు. ఎంత దగ్గరున్నా గానీ దూరమన్నా ప్రతి ఒక్కళ్ళు ఎళ్లి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేయాలి, మీకు గ్యాదర్ చేయాలి, మీకు మీ దగ్గరికి మంచి వీడియోలు పంపించాలి అంటే నా ఛానల్‌కి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా వచ్చేసి మీకు స్పెషల్‌గా చెప్పేటిది ఏంటంటే, ఇంకా మీకు నేనైతే 2026 సంవత్సరంలో బెస్ట్ అవార్డ్ ఎవరికివ్వాలి అనంటే సార్ పంపించే ఇదిలో నేను పడమట వారికి బెస్ట్ అవార్డ్ ఇవ్వచ్చని నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సాంప్రదాయం ఇప్పటికీ పోకుండా అన్ని విధాలుగా భక్తులను ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేశారు. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ పడమట.